రైట్ 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 రవి గారు ధన్యవాదాలు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. ఓకే అండి. సో అది పరిస్థితి అండి. శివరాం ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. శివరాం ప్రసాద్ గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో మరి ఇప్పుడు అసలు ఎన్నికల సందర్భంగా అసలు మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక పక్క దేశం అంతా కూడా ఈ పాకిస్తాన్ సంబంధించి ఆ ఉగ్రమూకల్ని ఎలా మట్టు పెట్టాలి, మనం ఎలాగ ముందు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి, ఇంకొకసారి ఈ పెహల్గామా లాంటి దాడులు జరగకుండా మనం ఎలాగా ధైర్యంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని మీదే ప్రజలందరూ కూడా, దేశ ప్రజలు. మరి ఇప్పుడు ఆయనేమో తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేసి హడావిడిగా అయిపోయింది, ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, మనకి అవకాశం వచ్చేస్తుంది, సో ఇక నేను ప్రజల్లోకి వెళ్తా అంటున్నారు. ఏంటి సార్? అంటే ఒకటండి, ఇదంతా స్ట్రాటజీ. ప్రతిపక్షం ఏ స్ట్రాటజీ చేయాలో అదే స్ట్రాటజీ ఆయన ప్లే చేస్తున్నారు. ఎందుకంటే 164 సీట్లు వచ్చి కూటమికి, ఎన్డీఏ కూటమికి 164 సీట్లు వచ్చిన తర్వాత ఇవాళ నాయకులు కానీ వాళ్ళు కానీ చాలామంది బయటకు వెళ్ళిపోయారు వైసీపీ నుంచి. ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళని నిలుపుకోవటానికి కానీ లేకపోతే వాళ్ళకి ధైర్యం చేకూర్చడానికి కానీ వాళ్ళకి ఒక ఆశ కల్పించాల్సిన అవసరం ఉంది. అది కల్పిస్తున్నాడు ఆయన. దాంట్లో భాగమే పోలీసులను కానీ లేకపోతే అధికారులను కానీ హెచ్చరించడం కూడా దాంట్లో భాగమే. అవును, గతంలో మనం చూసాం, లోకేష్ గారు అనేవాళ్ళు కదా, రెడ్ బుక్ వచ్చిన వాళ్ళని అందరినీ ఇచ్చేస్తాం, మీరు ఎన్ని కేసులు ఉంటే అంత ఇచ్చేస్తాం, మీకు అంత ప్రయారిటీ ఇస్తాము, అవకాశాలు ఇస్తాం. కానీ అది యాక్చువల్గా జరగదు కదా. ఏదో ఆ టైంలో కార్యకర్తలను కాపాడుకుంటానికి, కార్యకర్తలను నిలబెట్టి వాళ్ళని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేది చేయటం కోసం వాళ్ళకి ఏదో ఆశలు కల్పించడం తప్ప యాక్చువల్గా జరిగే పని కాదు. ఇంతవరకు వాళ్ళ మీద ఉన్న కేసులే తీలా. ఎవరో ఎందుకు ఇప్పుడు అన్ని సంవత్సరాల తరబడి దాదాపు అక్కడ రాజధాని రైతులు పోరాటం చేశారు, వాళ్ళ మీద కేసులే ఇంతవరకు తీలా. అవును, అటు పరిస్థితి అట్లా ఉంటుంది. అంటే మనం చెప్పేది వేరు, యాక్చువల్గా అది జరుగుతుందా జరగదా అంటే జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి ఎవరైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కూడా అదే. ఇవాళ దాంతో చెప్తున్నాడు తప్ప ఇప్పుడు సంవత్సరం కూడా అవ్వలేదండి ప్రభుత్వం వచ్చి. ఏం మార్పు వచ్చింది అంటే ఆయన చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇవ్వలేదు, పథకాలు ఇవ్వలేదు కాబట్టి ఏది వ్యతిరేకత పెరుగుతుందన్నాడు. ఓకే, కొంతవరకు దాన్ని ఒప్పుకుందాం. పథకాలు ఇవ్వలేదు కాబట్టి పెరుగుతుంది. పథకాలు ఇస్తే అంతేగా, మరి అనుకూలత పెరగాలి కాబట్టి అనుకూలత వస్తుంది కదా. అవును, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే కొన్ని పథకాలకి ఇచ్చేశారు. రేపు ఏది అమ్మకు తల్లికి వందనం ఇస్తామంటున్నారు కదా. అవును, స్కూల్కి వెళ్ళే ఇంటి ప్రతి బిడ్డకి ఇస్తామని ఇచ్చినప్పుడు మనం మాట్లాడుకోవాలి. మళ్ళీ దాన్ని నెక్స్ట్ మంత్లోనే ఇస్తామంటున్నారు. చంద్రబాబు గారు చెప్పారు కదా, ముఖ్యమంత్రి చెప్పారు నెక్స్ట్ మంత్లోనే ఇస్తామని. దాంతోపాటు రైతులకు కూడా ఇస్తామంటున్నారు. అంటే 2 ప్రధాన పథకాలు వచ్చేసినాయి. అవును, ఇప్పుడు ఆల్రెడీ దీపం పథకం అమలు జరుగుతుంది, గ్యాస్ సిలిండర్, ఫ్రీ గ్యాస్ సిలిండర్ అమలు జరుగుతుంది. తర్వాత వాళ్ళకి పెన్షన్లు పెంచారు, అవన్నీ అమలు జరుగుతున్నాయి కదా. మెయిన్ మీకు దీంట్లో వచ్చేది ఏంటంటే ఈ పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వటం అనేది మెయిన్ కనపడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి మామూలుగా వాళ్ళకి ఏది స్కూల్కి వెళ్ళిన ప్రతి పిల్లలకి డబ్బు ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం లాంటిది. దాంట్లో అది మొదలైంది అనుకోండి, రేపు మీకు దాంట్లోనే ఒక 50% వాళ్ళలో ఉన్న ఏదైనా అసంతృప్తి పోతుంది. తర్వాత రైతులకు ఇవ్వటం మొదలెడితే మిగిలిన రైతుల్లో అసంతృప్తి పోతుంది. కాబట్టి అక్కడ ఇక మిగిలింది ఏముంటుందంటే మీకు ఏది 18 సంవత్సరాలు దాటిన మహిళలకి 1500 ఇస్తాం నెల అన్నారు కదా. అవును, అదొకటి ఎప్పుడు అమలు చేస్తారనేది చూడాలి, ఏ రూపంలో అమలు చేస్తారో చూడాలి. దాని తర్వాత మీకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఎట్లా ఇస్తారు, లేకపోతే ఉద్యోగ కల్పన ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది వాటి వరకు చూడాలి. కాబట్టి మీరు పథకాలు అమలు చేయలేదు కాబట్టి అసంతృప్తి వస్తుంది అంటే అది పథకాలు అమలు చేస్తే అసంతృప్తి రాదని అనుకోవాలి కదా. అనుకోవాలి, ఇంకా అందులో డౌట్ లేదు. దానికి తోడు ఇంకోటి ఏంటంటే మొత్తం పథకాలు అమలు చేసాము మేము, అయినా కానీ మమ్మల్ని ఓడిచ్చారు అని చెప్పడం అనేది బేస్లెస్. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మనం అమలు చేస్తే మనకే